ఎరికో గోడల్ని కూల్చిన ఆ దేవుడు నా కుటుంబంలో ఉన్న ఎరికో గోడల్ని కూల్చటానికి సమర్థుడు అని నువ్వు నమ్మినట్లయితే నీ కుటుంబంలో ఉన్న ఎరికో గోడలు కూలిపోతాయి. పేతురుకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. The secret of our miracle is based on we must have the knowledge of heavenly Father. మన జీవితంలో అద్భుతము, ఆశ్చర్యకార్యము, విడుదలకి రహస్యం ఏంటిది అంటే మనకి దేవుణ్ణి గురించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. పేతురు అంటున్న మాట ఏంటిదంటే దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభు గురించిన అనుభవ జ్ఞానము మీరెప్పుడైతే కలిగి ఉంటారో మీరు కృప నుంచి అధిక కృపలోకి వెళ్తారు. ఆమేన్. ఈ యొక్క కొన్ని దినాలు మన యొక్క టాపిక్ ఏంటిదంటే నేమ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పేర్లు. దేవుని యొక్క పేర్లలో ఏ అభిషేకం ఉన్నది, ఏ ప్రత్యేకత ఉన్నది. ఒక్కొక్క పేరులో ఒక బ్యూటీ ఉంటున్నది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చాలా మంది జీవితాలలో జరగవలసిన కార్యాలు జరగకుండా ఆగిపోతూ ఉన్నాయి? ఎందుకు శక్తివంతంగా దేవుడు ఆయా కుటుంబాలలో పని చెయ్యలేకపోతూ ఉన్నాడు? కారణం ఏంటిదంటే మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, బట్ యు డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, లివింగ్ గాడ్. సజీవుడైన దేవుణ్ణి గురించిన జ్ఞానము లోపించటమును బట్టి, దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానము లేదు నీకు. యేసుక్రీస్తు ప్రభు గురించిన అనుభవ జ్ఞానము లేకపోవటమును బట్టి మన జీవితాలలో బ్యాక్లాగ్స్ అనేటివి మిగులుతూ ఉన్నాయి. హల్లెలూయా. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు మోషే పక్షములో దేవుడు నిలబడి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాగ్దాన దేశంలో దేవుడు చేర్చినాడు. కాబట్టి ఆ దేవుడు నా పక్షంలో బ్రతికి ఉన్నాడని నువ్వు ధైర్యం కలిగి నువ్వు నిలబడితే నీ కుటుంబంలో ఉన్న ఎర్ర సముద్రం కూడా 2 పాయలవుతుంది. ఎరికో గోడల్ని కూల్చిన ఆ దేవుడు నా కుటుంబంలో ఉన్న ఎరికో గోడల్ని కూల్చటానికి సమర్థుడు అని నువ్వు నమ్మినట్లయితే నీ కుటుంబంలో ఉన్న ఎరికో గోడలు కూలిపోతాయి. భర్త మారటం లేదు, భయంకరంగా సాడిస్ట్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఉగ్రవాది అయిన సౌలును పౌలుగా మార్చిన ఆ మహిమ కలిగిన దేవుడు నా భర్తను మార్చలేడా అని ఆ బోల్డ్నెస్ కలిగి నువ్వు వాగ్దానాన్ని నువ్వు నమ్మినావంటే ఒక దినమున నీ భర్తను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కృపాక్షేమములు నీ వెంట వచ్చును అన్నాడు దేవుడు. అంటే కృపాక్షేమముల వెంట మనం పరిగెత్తటం కాదు, కానీ కృపాక్షేమములు నీ వెంట వస్తాయి అన్నాడు. నువ్వెంత బోల్డ్గా నమ్మాలి అంటే ఉద్యోగం గురించి నేను పరిగెత్తటం కాదు, కానీ ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ రావాలా. అట్టి కార్యాన్ని కూడా చేయగలిగిన దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు. చప్పట్లు కొట్టండి. మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, హల్లెలూయా అనగానే హల్లెలూయా అంటున్నావు. దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, గొప్ప దేవుడు గొప్ప దేవుడు అనే పాట పాడుతున్నావు. ఎంతో జరుగుతున్నది, కానీ కొన్ని సంఘటనలు, పోరాటాలు నీ వ్యక్తిగత జీవితంలో రావటంతోనే దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరిచిపోయి లోక సంబంధమైన ప్రజల వలె నీ జీవితం ముందుకు సాగిపోతున్నది. అందుకనే పేతురు ఏమంటున్నాడంటే దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానము లేదు.
యేసుక్రీస్తు ప్రభువు గురించిన అనుభవ జ్ఞానం లేదు. ఒకవేళ ఈ అనుభవ జ్ఞానమును కలిగి ఉంటే నీవు కృప నుంచి అధిక కృపలోకి వెళ్తావు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే యోహాను 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదవాలి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అద్వితీయ సత్య దేవుణ్ణి ఎరగటమే, యేసుక్రీస్తుని ఎరగటమే నిత్య జీవమట. నీవు దేవుణ్ణి ఎరగటం, యేసుక్రీస్తుని ఎరగటం, అది నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడిచిపోయినాయి, నీ జీవితాలు ఎట్లా గడిచిపోయినాయో, కానీ ఇక దేవుడు తన పేరులో ఉన్న ఆ బ్యూటీ, ఆ ప్రత్యేకత నీకు నాకు వివరించబోతుండగా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాటను మనం విందాం. మీకు వాక్యం వింటూ ఉంటే అర్థమవుతుంది, దేవుని యొక్క పేరులో ఇంత అభిషేకం ఉన్నదా? చప్పట్లు కొట్టండి. కొంతమందికి సదానందం అని పేరుంటది. ఏ పేరు? సదానందం. కానీ ఆయన జీవితంలో సదా దుఃఖమే. హల్లెలూయా. వింటున్నారా? పేరు మాత్రం సదానందం, అంటే ఎప్పుడూ ఆనందమే, కానీ ఆ వ్యక్తిలో సదా దుఃఖమే. ఎస్తేర్ అనే పేరు పెట్టుకుంటారు. ఎస్తేర్ అనే మాటకి అర్థం నక్షత్రం. కానీ ఎస్తేర్ అనే పేరు పెట్టుకున్న నీ జీవితంలో ఆ అనాయింటింగ్ అనేది పని చెయ్యదు. కాబట్టి పేర్లు ఉంటాయి కొంతమందికి, కానీ ఆ పేర్లలో ఉన్న ఆ బ్యూటీ అనేది, ఆ అనాయింటింగ్ అనేది నీ జీవితంలో లోకానికి నువ్వు చూపించలేకపోతావు. కానీ దేవుని యొక్క పేర్లలో ఒక గొప్ప శక్తి, మహిమ దాగి ఉన్నది. చప్పట్లు కొడదాం. ఈరోజు మనం ధ్యానించబోయే ఆ యొక్క పేరు ఎలోహిం. అందరు గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పండి అంతా. ఎలోహిం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. హల్లెలూయా. ఎల్ అనే మాటకి దేవుడు, ఓహిం అనే మాటకి సృష్టికర్త. హీబ్రూలో ఎల్ అనే మాటకి అర్థం గాడ్, దేవుడు. ఓహిం అనే మాటకి అర్థం సృష్టికర్త. చూడండి, ఎలోహిం అనే దాంట్లో చివరి 2 అక్షరాలు ఐఎం అని ఉంటుంది. ఐఎం అంటే హీబ్రూలో దాని అర్థం ఏంటిదంటే ఒక్కరికంటే ఎక్కువ. అందరు చెప్పండి, ఒక్కరికంటే ఎక్కువగా ఉన్నవారు. ఇక్కడ సృష్టిని దేవుడు తయారు చేసేటప్పుడు ఒక్కరు లేరు, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకని ఎలోహిం అనే మాటకి అర్థం దేవుడు మన సృష్టికర్త. ఎల్ అనే మాటకి అర్థం దేవుడు, ఓహిం అనే మాటకి అర్థం సృష్టికర్త. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ భూమిని ఆకాశములను సృజించినారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆకాశము అని లేదు, ఆకాశములు అని ఉన్నది. 3 ఆకాశములు ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు మనకు కనబడేది ఒక ఆకాశం. హల్లెలూయా. 2వ ఆకాశము సాతాను సామ్రాజ్యాలు, సాతాను యొక్క హెడ్ క్వార్టర్స్ ఉండే స్థలము 2వ ఆకాశం. 3వ ఆకాశము పరదేశ్. పౌలు 3వ ఆకాశానికి వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనం చాలా సార్లు దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. దేవుడు కొన్నిసార్లు ప్రజలకి అర్థం కాడు. రియల్లీ దేవుడు అర్థం కాడు. హల్లెలూయా. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తే, అసలు దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ అనే
ఆలోచన ఈ రాత్రి మీకు కలుగుతుంది. దేవుడు భూమి ఆకాశములను తయారు చేసినాడు. ఆకాశము అంటే మనకు కనబడే ఆకాశం అనుకోవచ్చు, కానీ ఆకాశములను తయారు చేసినాడు. ఇప్పుడు మనకు కనబడేది మొదటి ఆకాశం. హల్లెలూయా. రెండో ఆకాశం సాతాను యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, వికెడ్ స్పిరిట్స్, వాని యొక్క నెట్వర్క్ అంతా కూడా రెండో ఆకాశంలో యాక్టివేట్ అవుతుంటది, భూలోకం అంతా. మూడో ఆకాశము అపోస్తలుడైన పౌలు ఏ స్థలంలోకి వెళ్ళినాడు, అది మూడో ఆకాశం. చప్పట్లు కొడదాం. చూడండి, నేను ఎందుకు ఇంత క్లియర్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, నువ్వు మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇది సిన్స్ 2 years 3 years నుంచి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. బట్ యు డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ లివింగ్ గాడ్. అసలు నీవు పూజించే దేవుడు ఎవరో అసలు. ఆమేన్. నీవు పూజించే పూజారుడు ఎంత శక్తి కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలాసార్లు నీకు అర్థం కావటంలే. నడుము నొప్పి వస్తే దేవుడు గుర్తుకొస్తాడు, తలనొప్పి వస్తే దేవుడు గుర్తుకొస్తాడు. తలనొప్పికి నడుము నొప్పికి కాదు దేవుడు, ఆయన దానికంటే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆకాశంలో దేవుడు సృష్టిని తయారు చేసినాడు. హల్లెలూయా. అయితే మన భూమి మిల్కీ వే గెలాక్సీలో ఉన్నది. ఈ మిల్కీ వే గెలాక్సీలో కొన్ని కోట్లు మిలియన్ల నక్షత్రాలు ఉంటాయి. చప్పట్లు కొట్టండి. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎగ్జాంపుల్ బ్రీఫ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్ గా ఆకాశాన్ని చూస్తావు, అబ్బా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా అని అనుకుంటావు. కానీ ఆ సృష్టిలో మిల్కీ వే గెలాక్సీ ఉంటుంది. ఒక్క మిల్కీ వే గెలాక్సీలో కొన్ని మిలియన్ల నక్షత్రాలు ఉంటున్నాయి. హల్లెలూయా. ఆ మిల్కీ వే గెలాక్సీలోనే మన సోలార్ సిస్టమ్ ఉంటున్నది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఈ సౌర కుటుంబం అంటే ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా జస్ట్ మిల్కీ వే గెలాక్సీలో ఉన్నది. అయితే ఒక్క మిల్కీ వే గెలాక్సీలో కొన్ని మిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ మిల్కీ వే గెలాక్సీలో ఆ సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ ఒక పార్ట్ అంతే. అయితే యూనివర్స్ లోనట ఇట్లాంటి మిల్కీ వే సిస్టమ్, మిల్కీ వే గెలాక్సీలట కొన్ని మిలియన్లు ఉన్నాయట. ఎన్నున్నాయి? కొన్ని మిలియన్లు ఉన్నాయి. ఏంటి? నక్షత్రాలు కాదు, మిల్కీ వే గెలాక్సీ లాంటి ఈ గెలాక్సీలు కొన్ని మిలియన్లు ఉన్నాయి సృష్టిలో. మనము మాత్రము జస్ట్ మిల్కీ వే గెలాక్సీలో, సోలార్ సిస్టంలో, దాంట్లో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అంటే భూమిలో మనం ఉంటున్నాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, దీన్ని బట్టి మనం ఒకసారి ఊహించుకుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? సింపుల్ గా దేవుడిని నువ్వు అపార్థం చేసుకుంటావు. సింపుల్ గా ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తుంటావు. కానీ దేవుడు భూమి ఆకాశములని తయారు చేసిన దేవుడు. హిస్ నేమ్ ఇస్ ఎలోహిమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిని తయారు చేసినాడు. ఇష్టం వచ్చినట్లు తయారు చేయలేదు. పక్కన వారితో చెప్పండి, ఇష్టం వచ్చినట్లు తయారు చేయలేదని చెప్పండి. ఒక పద్ధతి ప్రకారం తయారు చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 6 o'clock మీటింగ్ అంటే మన టైం ఎన్ని గంటలకి? 8 o'clock వచ్చే సిస్టమ్ మనది. ఈ సోలార్ సిస్టమ్ ఎట్లుంటుందంటే దేవుడు చెప్పినట్లు ముందుకు సాగిపోయే సోలార్ సిస్టమ్. సూర్యుడు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, చంద్రుడు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, ఎండాకాలం ఎప్పుడు రావాలో, చలికాలం ఎప్పుడు రావాలో,
ఏ కాలం ఎప్పుడు రావాలో పర్ఫెక్ట్ గా ఒక సిస్టమ్ కదులుతూ ఉంటది. హల్లెలూయా. ఈ భూమి మీద మానవులు దేవుని యొక్క మాటను వినలేకపోతూ ఉన్నారు, కానీ సృష్టి మాత్రం నమ్మకంగా దేవుని మాట వింటున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి, అర్థమైన వారు చప్పట్లు కొట్టండి. మన దగ్గర ఉన్న నక్షత్రం దగ్గరికి మనము చేరాలి అంటే ఒక్క నిమిషంలో 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలట. ఎన్ని లక్షల వేగము? నోర్లు తెరవండి, నోర్లు తెరవాలా. మన దగ్గర ఉన్న నక్షత్రము అది సూర్యుడు అనుకోండి. మన దగ్గర ఉన్న నక్షత్రం దగ్గరికి మనం చేరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే ఒక్క నిమిషంలో 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఆ జట్టు బయలుదేరుతానట. 500 సంవత్సరాలకు చేరుతామట. 500 సంవత్సరాలకి అంత వేగముతో వెళ్తే 500 సంవత్సరాల కాంతి సంవత్సరాలు, లైట్ ఇయర్స్, నాట్ 500 ఇయర్స్, 500 లైట్ ఇయర్స్. ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ రష్యన్లు ఏం చేసిండ్రు? భూలోకం అంతా తిరిగినా దేవుడు దొరకలే. చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ దొరుకుతాడేమో అని వెతికినా అక్కడ కూడా దొరకలే. ఇక దేవుడు లేడు అంటున్నారు. కానీ వీళ్ళతో ఏమనాలంటే ఆ నక్షత్రంలో ఉన్నాడు, వెళ్ళండి అనాల. చప్పట్లు కొట్టండి. వెళ్తారా? చెప్పాలా? వెళ్ళలేరు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఎందుకు ఇంత క్లియర్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి కారణం ఏంటిదంటే, చాలాసార్లు దేవుణ్ణి చాలా మంది ఎరగలేని స్థితిలో దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు అనే బుద్ధిహీనులు చాలా మంది ఉంటున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శక్తి కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన నుంచి అతి దూరంలో ఉన్న నక్షత్రాన్ని మనము చేరాలి అంటే 150 కోట్ల సంవత్సరాలు పడుతుందట. ఎన్ని కోట్ల సంవత్సరాలు? 150 కోట్ల సంవత్సరాలు ఆ నక్షత్రాన్ని చేరటానికి మనం అప్పుడు చేరుతాం. కానీ బైబిల్ గ్రంథంలో చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశముల కంటే మరి పైకి వెళ్ళిపోయినాడు. చప్పట్లు కొట్టండి. అంటే మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమును దాటిండు, మనకు దూరముగా ఉన్న నక్షత్రము దాటి మరి పైకి వెళ్ళిపోయినాడు యేసయ్య. నువ్వు చంద్రమండలంలో వెతికితే దొరికే దేవుడు కాదాయన. ఆమేన్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెతికితే దొరికే దేవుడు కాదాయన. ఆయన శక్తి కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆరాధించే ఆరాధ్య దైవం ఆయన శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఊహించుకున్నట్లు ఒక్క దగ్గర ఉండే దేవుడు కాదాయన. ఆయన సృష్టి అంతా కూడా తిరిగే దేవుడు ఆయన. వా, ఆకాశానికి వెళ్తే అక్కడ ఉంటాడు. చప్పట్లు కొట్టండి. భూమి యొక్క దిగంతముల వరకు వెళ్తే అక్కడ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీతో పాటు ఉండే దేవుడే నీవు పూజిస్తున్న దేవుడు. హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకనే పేతురు ఏమంటున్నాడంటే, దేవుణ్ణి గురించిన అనుభవ జ్ఞానం లేదు ప్రజలకి. యేసుక్రీస్తు ప్రభు గురించిన అనుభవ జ్ఞానం లేదు. సృష్టికర్త అయిన ఆ ఎలోహిం గురించిన అనుభవం జ్ఞానం లేదు. అనవసరమైన మాటలు అంటారు. దేవుడు అన్యాయస్తుడు అంటాడు. దేవుడు ఇదెందుకు చేసినాడు, అది చెయ్యొచ్చు కదా. అనేక మాటల ద్వారా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. కానీ పాయింట్అవుట్ చేయటానికి నువ్వు ఊహించుకున్నంత చిన్న దేవుడు కాదు. నీవు
ఊహించుకున్నంత బలహీనమైన దేవుడు కాదు. ఆయన శక్తి కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హిస్ నేమ్ ఈజ్ జీసస్. ఎంతమందికి దేవుడు కావాలా? ఉరామా షాందాల అంజహవాల హా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్న ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనంగా వచ్చిన నీవు ఈరోజు శక్తి పొందుకొని నువ్వు వెళ్ళబోతున్నావు. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన ఆ ఎలోహిం యొక్క అనుభవ జ్ఞానం ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన ఆ గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలు చేయటానికి సింపుల్ ఇష్యూ ఆయనది. ఆమెన్. ఎరికో గోడల్ని కూల్చటానికి సింపుల్. ఆమెన్. యేసయ్య కట వర్షిప్ అంటే చాలా ఇష్టమట. ఆరాధన అంటే చాలా ఇష్టమట. అయితే పౌలు శీలలు కారాగృహంలో ఆరాధన చేస్తా ఉంటే పరలోకం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అయితే పౌలు శీలలు భూమి మీద కారాగృహంలో ఆరాధన చేస్తా ఉంటే ఒక్కసారి తాళం వేసిండట. ఒక సేవకుడు అన్నాడు, ఆయన ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కదా, భూమి మీద కాలుబెట్టి పౌలు శీలలు ఆరాధన చేస్తా ఉంటే ఒక్కసారి తాళం వేసిండట. తాళం వేయగానే ఏమైపోయింది? పునాదులు అదిరినాయి. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు.